కూడి వచ్చిన వారికి ఆశతో, ఆసక్తితో ప్రభు సన్నిధిలో ఉండుట వలన, ప్రభువును ఘనపరచుట వలన, ప్రభువును ప్రార్థించి అడుగుట వలన నెమ్మది, సమాధానము, దీవెనలు పొందుకుంటామని అత్యాసక్తితో వస్తున్న వారందరికీ శుభములు. మరొక నూతన దినపు ఆశీర్వాదములు, చదవబడిన వాగ్దాన ఫలము నెరవేర్పు కలుగును గాక. ఆమేన్. ఆకాశము క్రింద, భూమి మీద నరులు నివాసయోగ్యమైన ఈ సర్వ సృష్టిలో ప్రతిదానికి ఒక సమయము ఉన్నదని వేద శాస్త్రము, దేవుని పరిశుద్ధ దివ్య గ్రంథము జ్ఞానమును నేర్పిస్తున్నది. సభోపదేశకుడైన ప్రసంగి నేర్పిస్తూ దేవుని ఆత్మ లేఖనములను మనకు వివరించింది. ప్రతిదానికి సమయం ఉన్నది. పుట్టుటకు, గిట్టుటకు, నాటుటకు, పెళ్లగించుటకు, కట్టుటకు, పడగొట్టుటకు, కలుసుకొనుటకు, విడిపోవుటకు, కవిగురించుకొనుటకు, ఎడబాయుట కొరకు, ప్రతి దానికి సమయం ఉన్నది అని నేర్పించి, ఏ సమయంలో ఉన్నామో, ఏ కాలమందు ఉన్నామో తెలుసుకొనుటకు కూడా దేవుని ఆత్మ జ్ఞానమును నేర్పిస్తాడు. ఏ కాలమందు ఉన్నామో నేటి క్రైస్తవులకు తెలుసా? నేటి క్రైస్తవులు ఏ కాలమందు జీవిస్తున్నారో క్రైస్తవులకు చెప్పబడిందా? తెలుసుకోగలుగుతున్నారా? అడిగితే సమాధానములు వస్తాయి. We are living in the year of 2024 and in the month of February 10th. ఓహో, 2024 సంవత్సరంలో జీవిస్తున్నారా? చాలా మంచి సంగతి. క్రైస్తవులకి చాలా జ్ఞానం వచ్చేసింది. 2024 సంవత్సరంలో జీవిస్తున్నారట. ఫిబ్రవరి నెల అట, తారీఖు 10 అట. ఎంత గొప్ప వాళ్ళు అయిపోయారో. అవునండి. అయితే ఇండియాలో, భారతదేశంలో మరలా ఎలక్షన్స్ వచ్చే సమయంలో జీవిస్తున్నాం. కొంచెం పొలిటికల్, రాజకీయ అవగాహన కలిగిన వారు. ఎన్నికలు వచ్చే కాలంలో ఉన్నారా? ఓకే, మంచిది. క్రైస్తవులకు చాలా జ్ఞానం వచ్చేసింది, అవగాహన వచ్చేసింది, అండర్స్టాండింగ్ వచ్చేసింది. మరి క్రైస్తవేతరులకు వాళ్ళకి తెలీదా? వారు 2024 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో జీవిస్తున్నారని, ఎన్నికలు వచ్చే సమయంలో ఉన్నారని. విశేషం ఏమిటి మరి? వాళ్ళకి, క్రైస్తవులకు, క్రీస్తుని ఎరిగిన వారికి, క్రీస్తు పిల్లలకి, ఇంకా క్రీస్తుని ఎరగని వారికి, దూరంగా ఉన్న వారికి విశేషం ఏమీ లేదా? వాళ్ళకు తెలిసిందే మనకు తెలుస్తుందా? వాళ్ళకు తెలిసిందే మనకు తెలుస్తుందా? మహమ్మారిల కాలంలో ఉన్నామండి. మొన్నే కరోనా వచ్చిపోయిందండి. ఓహో, మహమ్మారి కాలంలో ఉన్నారా? మొన్ననే కరోనా వచ్చి పోయిందా? మరి వాళ్ళకి, అన్యులకి కూడా కదా. అంటే మనము వాళ్ళము అందరికీ ఒకటే సంభవిస్తుందా? అందరికీ 2024 సంవత్సరమేనా? అందరికీ ఫిబ్రవరి నెలేనా? అందరికీ సమానమే.
కానీ విశేషమేమిటి? విశేషమేమిటి? వేదశాస్త్రము, దేవుని వాక్యము, పరిశుద్ధ లేఖనాలు నేర్పించుతున్నదేమిటి? మనకేమైనా విశేషం ఉన్నదా? మనము ఇంకేదైనా కాలములో ఉన్నామా? వాక్యానుసారమైన కాలములు ఉన్నాయి. మనమే కాలములో ఉన్నాము క్రైస్తవులము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. యోహాను పత్రిక మొదటిది, అధ్యాయం 2వది, వచనము 18వది. చదువుతారా? వాణిశ్రీ గారు ఉన్నారా? వాణిశ్రీ గారు? ఓకే. ఓకే. ఆమేన్. ఆమేన్. రికార్డింగ్‌లో మీరు చదివితే రికార్డింగ్‌లో రాదేమో? రాజకుమారి గారు, యాకోబు గారు ఉన్నారు కదా! జయ గారు. యోహాను పత్రిక మొదటి అధ్యాయము 2వ అధ్యాయం. మొదటి రెండో అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు చాలు, వెళ్ళిరి. చాలు. ఏ కాలమందు జీవిస్తున్నాము? ద ఇయర్ ఆఫ్ 2024. ఇది విశేషము క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు, అందరికీ ఈ సంవత్సరాలు, అందరికీ ఈ కాలములు, క్రీస్తునందు ఉన్న వారికి, క్రీస్తుని ఎరగని వారికి, ఎరిగి ఎరగనట్టున్న వారికి, సర్వ లోకమునకు లోకులందరికీ ఈ కాలములు సహజమే. మహమ్మారి వచ్చిన కాలంలో ఉన్నాము, అందరికీ వస్తున్నాయి. ఎన్నికలు వచ్చే ఎలక్షన్ సీజన్ లో ఉన్నాము, అందరికీ దేశవ్యాప్తంగా వస్తుంది. అయితే చిన్నపిల్లలారా అంటున్నారు యోహాన్ గారు. ఏ చిన్నపిల్లలకి స్వార్థ చెప్తున్నారు? సండే స్కూల్ టీచర్ గారా మీరు? యోహాన్ గారు సండే స్కూల్ టీచరా? చిన్నపిల్లలకు చెప్తారా? చిన్న చిన్న పాటలు, చిన్న చిన్న స్టోరీస్, బొమ్మలు చూపిస్తూ. చిన్నపిల్లలారా, పెద్దనైనా నేను అంటారు. ఎందుకు పెద్ద? ఎందుకు పెద్ద అంటే అపోస్తలులందరూ హతసాక్షులై క్రీస్తు శకము 40లోనే ప్రారంభించి మొదట స్టెఫెన్ గారు, 12 మందిలో ఒకరైన యాకోబు గారు 12వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో, 7లోనే స్టెఫెన్ గారు, 12లో యాకోబు గారు మొదలుపెట్టి అందరూ వెళ్ళిపోతారు. 63 పేతురు గారు, 67లో పౌలు గారు. పౌలు గారే వెళ్ళిపోయారంటే ముందున్న అపోస్తలులందరూ, యేసుతో నడిచిన వారందరూ, యేసుతో ఉన్న వారందరూ అందరూ వెళ్ళిపోయారు. బర్నబా గారు, కొంతమంది రాళ్లతో రువ్వి కొట్టి చంపబడ్డారు, కొంతమంది కత్తులతో నరకబడ్డారు, కొంతమంది సిలువ వేయబడ్డారు. కానీ నన్ను ఏం చేస్తారు? నా మరణశిక్ష ఎలాగా విధిస్తారు? సిలువకు వేలాడదీసి చంపుతారు. అయితే నాదొక మనవి, సిలువకు కొట్టండి కానీ నా ప్రభువును వేసినట్టు కాకుండా నన్ను తలకిందులుగా వేయండి అని తలకిందులుగా, తల కిందికి కాళ్ళు మీదికి ప్రాణం పోయే వరకు కొట్టి కొట్టి సిలువకు వేలాడదీసి చంపేశారు. కొంతమందిని సజీవంగా బ్రతికి ఉండగానే తారు పోసి నిప్పంటించి వారు ఆహాకారాలు చేస్తుండగా ఆ నిప్పంటించిన వారందరూ హర్షాతిరేకములతో చప్పట్లు కొట్టుకుంటూ ఆనందిస్తూ ఉండగా హతసాక్షులైపోయారు.
అందరూ వెళ్ళిపోయారు. ఒక్కరే మిగిలారు. 63, 67, 70 యెరూషలేము నగరం కాల్చివేయబడింది. యెరూషలేము నగరం ధ్వంసమైపోయింది. మందిరము లేకుండా పోయింది. చెదిరిపోయారు అందరూ. 80, 90 ఆ 100 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఒక్కరే ఉన్నారు. 2వ శతాబ్దము ప్రారంభమైంది. 10 వరకు ఒక్కరే ఉన్నారు. పెద్దవారు సువార్త పుస్తకాలు రాయబడుతున్నాయి. మొదట మార్కు సువార్త రాస్తే అది చదివి, అయ్యా మార్కు గారు చూడండి, మీ మెడగదిలో మీరందరూ ప్రభుతో చివరి భోజనం చేసినప్పుడు చిన్న పిల్లవాడు సువార్థికుడై సువార్త రాశాడు. అవును, మార్కు మార్కు మా ప్రియ స్నేహితుడైన బర్నబా గారి మేనల్లుడు జాన్ మార్క్. వారి తల్లిగారి ఇంటిలోనే మేడగదిలో ప్రభుల వారితో మేము అప్పుడప్పుడు వెళ్ళి సమయములు గడుపుతుండే వాళ్ళం. ఆఖరి భోజనం అక్కడే చేసి తిని. మార్కు రాసిన విషయాలన్నిటికీ నేను సాక్షి. ఇది సత్యం అనుటకు నేను సాక్షిని, అందుకే నేను మిగిలి ఉన్నాను. మరికొన్ని రోజులకు మీ సహసేవకుడైన, మీ తోటి శిష్యుడైన ప్రభుల వారి శిష్యుడు మత్తయ్య గారు కూడా స్వార్థ రాశారండి. వారేమో 16 అధ్యాయాలే రాయగలిగారు మార్కు. మత్తయి 28 అధ్యాయాలు రాశారండి. అవునండి, మత్తయి రాసిన వివరాలన్నిటికీ నేను సాక్షిని. నేను వాటిని రుజువుపరచడానికి ఉన్నాను. అవన్నీ యోహాను గారు లేకపోతే వాళ్ళు రాసినవి సత్యములేనని రుజువుపరిచే వాళ్ళు ఎవరుండరో. అయితే పౌలు గారు పరిచర్యకు వచ్చిన తర్వాత పౌలు గారితో కలిసి ప్రయాణించిన ప్రియ వైద్యుడైన లూకా, పిలవడు డాక్టర్, వారు కూడా రాశారండి. 2 రాశారండి. సువార్త రాశారు, అపోస్తల కార్యములు రాశారు. ఇలా తీసుకురండి ఆ పుస్తకాలు అని అవి 2 చదివి ఎంత చక్కగా రాశారు. ఇవన్నీ సత్యమే. ఇవి జరిగినప్పుడు నేను ఉన్నాను. సాక్ష్యం నేనే, రుజువు నేనే. ఎంత పెద్దవారో యోహాను గారు, ఎంత పెద్దనో ఆయన. మిగిలిన వాళ్ళందరూ చిన్నపిల్లలే ఆయన దృష్టిలో. 30 ఏళ్ళల్లో అయినా, 40 ఏళ్ళల్లో అయినా, 50 ఏళ్ళల్లో అయినా, 60 అయినా, 70 అయినా, 80 అయినా, 90 అయినా. ఎందుకంటే పూర్తిగా శతాబ్దం గడిచిపోయింది కదా. మారింది శతాబ్దము. 2వ శతాబ్దము 10, 15 వరకు ఇవన్నిటికీ రుజువుగా సాక్షిగా మిగిలారు. పెద్దనే ఆయన. మనమందరము వారికంటే చిన్నపిల్లలమే వారి దృష్టిలో. సండే స్కూల్ తరగతిలో కూర్చున్న వాళ్ళు మాత్రమే కాదు, పెద్దల సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా, పెద్దలైన వాళ్ళందరూ కూడా యోహాను గారికి పిల్లలే. అయితే యోహాను గారు ఏ విధంగా వెళ్ళిపోయిరో, తనువు చాలించిరో వివరములు లేవు. పద్మసు దీపంలో వేయబడ్డారు. సలసల మరుగుతున్న నూనెలో వేయించబడ్డారు. అక్కడ వేసిన వారు మరలా వెలుపరికి రారు. అదొక ఓపెన్ జైల్ లాంటిది, ఒక ద్వీపం. తాగతందుకు నీళ్లు ఉండవు. మిడతలంతా సైజులో దోమలుంటాయి, విష నాగులుంటాయి, కాల సర్పాలుంటాయి. అక్కడి వాతావరణము గాలే విషతుల్యం. చచ్చిపోతారు ఇక. కానీ అక్కడి నుండి కూడా బ్రతికి బయటకొచ్చి ప్రకటన గ్రంథము దర్శనము చూచిన దానిని గ్రంథస్థము చేసి మనకిచ్చిన పెద్ద యోహానన్న, పెద్దన్న. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ అని ఎలా తెలుస్తోంది? క్రీస్తు విరోధులు వస్తున్నారు. క్రీస్తు విరోధి వచ్చునని మనం ఎరుగుదుము. ఎలా ఎరుగుదుము? యేసన్న చెప్పి వెళ్ళారు కదా, ప్రభుల వారే చెప్పి వెళ్ళారు కదా. అయితే ఒక్కరే వస్తారా? ఒక్కడేనా ఆ వచ్చువాడు క్రీస్తు విరోధి? ఎక్కువ మంది వస్తారా? ఎక్కువ మందే, అనేకులే అప్పుడే బయలుదేరారట. వాళ్ళల్లో నుంచే బయలుదేరారట. వాళ్ళల్లో నుంచే క్రీస్తు విరోధులు. కొంతకాలం క్రీస్తుతో ఉన్నట్టుండి, శిష్యులతో ఉన్నట్టుండి,
వారిని విభేదించి, వారిని అధికారులకు పట్టించి, రాజులకు పట్టించి, చెరసాలలో వేయించి, రోమా నగరమును కాల్చివేసిన వాడు ఎవడో ఆ చక్రవర్తి. అతనికి తెలుసు ఆ కాల్చిన వాడికి. సీక్రెట్ గా కాల్పించేసే పాటలు పాడుకుంటున్నాడట, పిడేలు వాయించుకుంటున్నాడట. అంతలో ఒకడు సేవకుడు వెళ్ళి చెప్పాడట, ఎవడో ఒకడు వచ్చాడండి. ఏం పేరటరా? అలెక్సేంద్ర అట. ఏంటట? ఏదో సమాచారం ఉందట, మీతోనే విన్నవించుకుంటాడట. అయితే తీసుకురండి. సాగిలపడి కాళ్ళకు నమస్కారం చేసి, చెప్పరా, నా పేరు అలెక్సేంద్ర అండి. నేను క్రైస్తవ మతంలో కొంతకాలం పనిచేశానండి. అయితే నేను ఒక విలువైన సమాచారం మీకు చెప్పడానికి వచ్చానండి. చెప్పు, ఏంటి? రోమానగరాన్ని కాల్చిన వాడు ఎవడో నాకు తెలుసండి. ఉలిక్కి పడతాడు. రోమానగరాన్ని కాల్చిందే వాడు, చక్రవర్తి నీరో. నీరో చక్రవర్తి రోమానగరాన్ని కాల్చేశాడు. అయితే కాల్చిన వాడికే వచ్చి సమాచారం చెప్తానంటున్నాడు. అలాగా? మరి నాకేమైనా బహుమతి ఇస్తారండి? బహుమతి ఇస్తాను, కానీ ఎవడు కాల్చాడో చెప్పు. యెరూషలేములో నుండి వచ్చిన ఒక ఖైదీ ఉన్నాడు కదా, జైలులో, చెరసాలలో. ఆ కుప్రలో పుట్టిన బెన్యామీనుడైన సౌలు అను మారు పేరు గల పౌలు. పౌలు గారు రోమానగరాన్ని కాల్చేశారట. పౌలుకు విరోధి అయిపోయాడు. పౌలుతోనే ఉన్నాడు కొంతకాలం. వెళ్ళి చక్రవర్తికి సమాచారం చెప్తున్నాడు. అబద్ధ సమాచారము, అసత్యమని ఆ చక్రవర్తికే తెలుసు. అలాగా? నీకెలా తెలుసు? ఈ పట్టణము ఎలా కాలిపోబడుతుందో, ఎక్కడ నిప్పు పెడితే పట్టణం అంతా వ్యాపిస్తుందో ఆ సమాచారం అంతా సంగ్రహించి పెట్టుకుని నాతో కూడా చెప్పాడు. ఆ పౌలే ఈ రోమా నగరాన్ని కాల్చేశాడు. ప్రార్థన చేసుకుంటూ వచ్చే పోయే వాళ్ళకి పరిచర్య చేస్తూ సువార్త చెప్తూ ఉన్న పౌలన్న మీద ఎంత పెద్ద అభియోగమో. పౌలును తీసుకొచ్చి శిరచ్ఛేదనము చేయించి చంపేస్తారు. క్రీస్తు విరోధులు వచ్చేస్తారు, వచ్చేసే ఉన్నారు. కాబట్టి తెలుసుకోండి, ఇది అంతిమ గడియ. దిస్ ఈజ్ ద లాస్ట్ హవర్. దేనికి అంతిమ గడియ? దేనికి అంతిమ గడియ? యుగ సమాప్తికి అంతిమ గడియ. దేనికి అంతిమ గడియ? ఎందుకు లాస్ట్ హవర్? ఆ వస్తానన్న విమోచకునికి, రాజాది రాజుల వారికి, యేసురాజు రాకడకు ఆఖరి క్షణాలు, ఆఖరి గడియ, అంతిమ గడియ. దుఃఖించున్న వారి దుఃఖము సమాప్తమగుటకు, వారి కన్నుల బాష్ప బిందులను తుడిచివేయబడుటకు ఆఖరి గడియ, ఆఖరి సమయం. రోమా 13:11. రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళైనది తెలుసుకొని అలాగు చేడి మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. కాలము నెరిగి ఏ కాలంలో జీవిస్తున్నారో తెలుసుకున్నారా? ఎరుగుట అంటే తెలుసుకున్నటనే కదా. అంటే సమాధానం చెప్తున్నారు కదా చక్కగా. మహమ్మారిల కాలంలో 2024లో ఫిబ్రవరి మాసంలో, ఎలక్షన్ సీజన్లో, శీతాకాలం గడిచిపోతూ ఎండాకాలం వస్తున్న కాలంలో, ఇది సంఘానికేనా? విశ్వాసులకేనా? పౌలు ఎవరికి రాశారో ఆ పరిశుద్ధులకేనా? పెద్దగారైన యోహానన్న ఎవరికి చెప్పారో ఆ చిన్న పిల్లలకేనా? నిరంతర భక్తి శ్రద్ధలతో ప్రభు సన్నిధిలో గడుపుతున్న ప్రార్థనా పరులకేనా? లోకమంతటికి ఉన్న కాలములు మనకు కూడా ఉంటే 2024 పోతే 25 వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు. 25 పోతే 26 వస్తుంది అనుకుంటున్నారు. అలాగే 27, 28, 29 క్యాలెండర్లు మారుతాయి, సంవత్సరాలు మారుతాయి అనుకుంటున్నారు. మరి మనమే కాలంలో ఉన్నాము. అంతిమ గడియలు తెలియబడుతున్నాయా? క్రీస్తు విరోధులు వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారు? ఒక్కడే వస్తాడని చెప్పాడా? వచ్చి ఆ క్రీస్తు విరోధులు మనల్ని ఏం చేస్తారో ప్రభుల వారు చెప్పలేదా?
లూకాసు వార్త 21, లూకాసు వార్త 21, 17 వచనం చదవండి. 17 వచనం, 16, 17. లూకాసు వార్త 21. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామ నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడుదురు. ద్వేషించబడు కాలము వస్తాదని యేసుప్రభుల వారు, అప్పగించబడు కాలము వస్తాదని యేసుప్రభుల వారు, అప్పగించే వాళ్ళు మీ వాళ్ళేనని యేసుప్రభుల వారు చెప్పలేదా? కొందరిని చంపింతురు, కొందరిని హింస పెడుదురు, కొందరిని చెరసాలలో వేతురు. ఇప్పుడు కొంతమంది చెరసాలలో లేరా యేసు నామము నిమిత్తము? కొంతమంది చంపబడుట లేదా యేసు నామము నిమిత్తము? విరోధులు రాలేదా? కఠిన చట్టాలు చేసే అధికారులు రావటం లేదా? విరోధులు రావటం లేదా? ఎవరు విరోధంటే అంత్యక్రీస్తేనా? ఒక్కడేనా? అంత్యక్రీస్తు రాకముందు అనేక మంది విరోధులు వస్తారు కదా, బయలుదేరుతున్నారు కదా. యేసు చెప్పినట్టు, యేసు శిష్యుడు యోహానన్న చెప్పినట్టు, యేసు శిష్యుడు పౌలు గారు చెప్పినట్టు, అంతిమ గడియలు, దిస్ ఈస్ ద లాస్ట్ టైం, దిస్ ఈస్ ద లాస్ట్ సీజన్, దిస్ ఈస్ ద లాస్ట్ సీజన్. నిద్ర మేలుకోవాలి, మెలకువగా ఉండాలి. ఇవన్నీ జరుగుతాయని యేసుప్రభుల వారే చెప్పలేదా? జాన్సన్ గారు చదువుతున్న లూకా 21, 28 వచనంలో, 21 అధ్యాయంలోనే మీరు చదివిన జాన్సన్ గారు 17 చదివారు. ఇప్పుడు 28 వచనం కూడా చదవండి. ఇవి జరుగును ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించున్నదనను. విడుదల సమీపించుతున్న కాలము, తలలెత్తుకొనవలసిన కాలము, భయపడని కాలము. భయపడకూడదు. భయానకరమైనటువంటి పరిస్థితులే జరుగుతాయని యేసయ్య ముందే చెప్పలేదా? ఆ కాలము వచ్చింది కదా, అంతిమ గడియలు కదా, ఆఖరి గడియలు కదా. రాత్రి చాలా, ఆ రోమా 13లో చదువుతున్నప్పుడు జాన్సన్ గారు 11లో చదివారు, 12వ వచనంలో చదివితే రాత్రి చాలా గతించింది. వేకువజాము నీతి సూర్యుడు ఉదయించే సమయం అయింది. ఇది ఏ సమయము? ఇది ఆరంభ కాలమా? అయితే అంతిమ గడియలు, హింసలు జరుగు కాలము. హింస ఇప్పుడే జరుగుతున్నదా? ఆరంభంలో లేకుండేనా? ఆరంభంలో హింస లేదా? ఇప్పుడు ఈ దినాల్లోనే హింస వస్తే ఏదో గొప్ప విశేషంగా అందరము భయపడిపోతామా? సంఘము అలవాటు పడింది కదా, హింసలు అనుభవించింది కదా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 52వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 52వ వచనం. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించి హత్య చేసేసిరి. ఆయన వస్తాడు, మెస్సియా జన్మిస్తాడు, వస్తాడు అని చెప్పిన ప్రవక్తలను కూడా చంపితిరి. జకర్యా, బరకీయ కుమారుడైన జకర్యా అని ఒక ప్రవక్తను తరిమి రాళ్లతో కొట్టుచు, కర్రలు గుదేలు పట్టుకొని, కత్తులు పట్టుకొని తరుముతూ ఉంటే పారిపోతున్నాడు. పారిపోయి దేవాలయంలోనికి ప్రవేశించి బలిపీఠం దగ్గరకు వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకుంటే, కొమ్ములు పట్టుకున్న వారిని ఎవరు చంపకూడదు. అయితే ఈ చంపుతున్న వాళ్ళందరూ యూదులే, స్వకీయులే. జకర్యాను చంపడానికి వస్తున్నారు, చంపే తీరుతారట. జకర్యా పరిగెత్తి దేవాలయంలోనికి ప్రవేశించడానికి వస్తే, ఆ ద్వారపాలకు అరిచి వారిని లోపలికి వెళ్ళనివ్వకండి, తలుపులు వేయండి, తలుపులు వేయండి, లోపలికి వెళ్ళనివ్వకండి అంటే, అయినా తోసుకుంటూ వెళితే తలుపుల మధ్యలో ఇరికించి ఎముకలు పటపట విరిగి దొరికిపోతే వచ్చి పట్టుకొని ఈడ్చి రాళ్లతో కొట్టి కాళ్ళతో తన్ని చంపేశారు. ఎందుకు? మెస్సియా వస్తాడు, మెస్సియా రాకడ సమీపము, మీరు మారు మనసు పొందండి, ఇశ్రాయేలీయులారా దేవుని వైపు తిరగండి అని చెప్పినందుకు ఆ ఇశ్రాయేలీయులే విరోధులై జకర్యాను చంపారు. కన్యక గర్భవతి అగును, కుమారుని కనును, ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని చెప్పిన ఆ యెషయా ప్రవక్త 7:14, 9:6, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, అతని భుజం మీద రాజ్యభారం ఉండును అని చెప్పిన సమాధానకర్త అధిపతి నిత్యుడగు తండ్రి
అని ఆయనను గురించి చెప్పిన ఆ యెషయాను నిలువున రంపములతో కోసి చంపలేదా? ఎవరిని విడిచిపెట్టిరి? ఆ యెషయా గారి సమకాలీకుడైన మీకాను అత్యంత దారుణంగా కిరాతకంగా గొడ్డలతో నరికి చంపలేదా? ఎవరిని విడిచిపెట్టారు? ఆయన వస్తాడని చెప్పిన వారిని చంపేశారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనను కూడా పట్టుకొని చంపేశారు. సంఘమును చంపేశారు. సంఘమును హింసించారు. 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు అధ్యాయము 8 మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు, పారిపోతున్నారు. హింస అంటే కోయబడుట కదా, నరకబడుట కదా, ప్రాణాలు తీసేయుట కదా హింస. హింస కలిగింది. ఎందుకు ఆ సంఘం ఏం నేరం చేసింది? ఆ సంఘం ఏం చేయదో చూద్దామా? 2వ అధ్యాయము 42వ వచనం. 2వ అధ్యాయము అపోస్తుల కార్యములే అధ్యాయం 2 42వ వచనం. వీరు అపోస్తల బోధ యందును సహవాసమునందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండేది. ఇందుక సంఘమునకు హింస, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నందుక, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నందుక, ప్రార్థించుట యందు ఎడతెగక ఉన్నందుక. ప్రార్థనలు ఎందుకు చేస్తారు? యెరూషలేము పట్టణం క్షేమం కొరకు, ప్రజల కొరకు, అధికారుల కొరకు, రాజు కొరకు, చక్రవర్తి కొరకు, కైసర్ కొరకు, పిలాతు కొరకు, వారి క్షేమం కొరకు, వారికి రోగం రాకుండా, వారి అకాల మరణం చెందకుండా, వారి కొరకు, ప్రజలందరి మన్నన కొరకు ప్రార్థన చేసే వారిని, అపోస్తలుల బోధను వింటూ ఆనందించుతున్న వారిని హింస పెట్టుతున్నారు. ఎందుకో? విరోధులు, వ్యతిరేక శక్తులు వస్తారు. అయితే పారిపోయారు. ఒక కుటుంబం అయితే రోమా పట్టణానికే పారిపోయారు. ఎన్ని నదులు దాటి, ఎన్ని ఓడ ప్రయాణాలు చేసి, సముద్రము దాటి అకుల ప్రిస్కిల్లా రోమాకు వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నారండి. అయినా అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూనే ఉన్నారండి. అందుక సంఘం మీద హింస మొదటి శతాబ్దంలోనే రాలేదా? ఆరంభంలోనే రాలేదా హింస? ఇప్పుడు అంత్యకాలంలో వస్తున్నదని ఉలికి పడతారా? సంఘము కాలమును ఎరిగి నిద్రబేలుకునే సమయం అయిందని అలాగు చేయుడి అని కదా చెప్పబడుతున్నది. ఎలాగు చేయుడి? ప్రార్థనే చేయుడి, విశ్వాసంలో నిలకడగా ఉండుడి, కనిపెట్టుకొని ఉండుడి, తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపముగా ఉన్నది అని యేసు చెప్పిన మాట ప్రకారం చేయుడి. యేసు శిష్యులు ఇచ్చిన మార్గంలో నడువుడి. వారు ఎలా చేసిరో అలాగే చేయుడని కదా చెప్పబడుతున్నది. మరి ధర్నాలు ఎందుకు? ర్యాలీలు ఎందుకు? రన్ ఫర్ జీసస్ ఎందుకు? ఎక్కడికక్కడ ప్రభుత్వాలు పడిపోవాలని రాజులను నిందించడం ఏంటండి? రాజులను ఎందుకు నిందించాలి? అధికారులను ఎందుకు నిందించాలి? ప్రసంగి 10వ అధ్యాయము 20వ వచనం. ప్రసంగి 10వ అధ్యాయము 20వ వచనం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము జాన్సన్ గారు. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఎలయనగా ఆకాశ పక్షుల సమాచారం కొనిపోవను, రెక్కల కలది సంగతి తెలుపును. రెక్కలు గలది సంగతి తెలుపును. రెక్కలు గలది ఏమిటి? రెక్కలు గలదంటే దేవదూతల? పడిపోయిన దేవదూతలకు కూడా రెక్కలు ఉన్నాయి. అపవాది సంబంధులకు కూడా ఆకాశ మండలంలో తిరిగే దూతలు. వాటిని పంపిస్తారు, వాటిని పిలిచి, వాటికి పూజలు చేసి, రాత్రి జాములయందు వాటిని రప్పించుకొని వాటి ద్వారా సమాచారం సేకరించుకుంటారట. ఆకాశ పక్షులు సమాచారం కొనిపోతాయట. ఆకాశ పక్షులు అంటే ఇప్పుడు ఈ వాట్సాప్లు, ఈ యూట్యూబ్లు, సోషల్ మీడియా ఎలా కనెక్ట్ అవుతుందండి? దేశ దేశాల్లో ఉన్న వారిని ఎలా కనెక్ట్ చేస్తోంది? ఇది ఆకాశంలో నుంచి కాదా? ఈ వాట్సాప్ మెసేజ్లు వాళ్ళు చదువుతున్నారండి. మనం పెట్టుకుంటున్న వాట్సాప్ మెసేజ్లు వాళ్ళు చదువుకుంటున్నారు. మనం రహస్యంగా మాట్లాడుకుంటే, పడక గదిలో మాట్లాడుకుంటే, అంటే భార్యతో మాట్లాడుకుంటూ ఉంటే, ఈ దేశము చూడు, ఈ అధికారులు చూడు, ఆ ప్రధాని చూడు, ఈ ముఖ్యమంత్రి చూడు అని వాళ్ళతో, నీ భార్యతో మాట్లాడుకుంటుంటే సమస్య తీరిపోతుందా? పెద్దదవుతుంది, సమాచారం అక్కడికి వెళ్ళిపోతుంది. వీఆర్ అండర్
విజిలెన్స్. మనము నిఘా వ్యవస్థ కింద ఉన్నాము. మనం మాట్లాడుకున్నవన్నీ తెలిసిపోతున్నాయి. ఒక ఆయన కష్టపడి సంవత్సరం అంతా ఒక దైవజనుడు సువార్త చెప్పి బాప్తిస్మం ఇస్తాడు. ఆ బాప్తిస్మం ఫోటో తీసి వాట్సాప్ లో పెడుతున్నాడు. ఎందుకండి? ఒక ఆత్మ రక్షించబడితే పరలోకములో దూతలు సంతోషిస్తారు కదా. ఇక్కడేమో క్రీస్తు విరోధులు కుట్రలు పడుతున్నారు. ఎందుకు నువ్వు ఫోటో తీయటం ఎందుకు? ఫోటో తీసుకుంటే దాచుకో. వాట్సాప్ లో ఎందుకు పెట్టుకోవటం? వాట్సాప్ లో షేర్ చేసుకోవటం ఎందుకు? గ్రూపులు ఎన్ని గ్రూపులోనండి, రోజుకు పుట్టలు పుట్టలు గ్రూపులు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఒక గ్రూప్ లో ఉన్నవారు అన్ని గ్రూపుల్లో ఉంటున్నారు. ఈ గ్రూపులన్నిటినీ వాట్సాప్ నిఘా వ్యవస్థ, దాన్ని కంట్రోల్ చేసే ఒక అధికార కేంద్రం ఉన్నదని తెలుసా? మీరు మీరు పెట్టే ప్రతి పోస్టు, మీరు చేసిన ప్రతి కార్యము, అది బాప్తిస్మమైనా, మీటింగ్ అయినా, అది ర్యాలీలైనా, అది రన్ ఫర్ జీసస్లో అయినా, ఎందుకు చేయాలి ఇవన్నీ? ఎవరు చెప్పారు? ఇవన్నీ చేయండి అని పౌలు చెప్పాడా? ఇవన్నీ చేయండి అని యోహాన్ గారు చెప్పారా పెద్దన్న? ఇవన్నీ చేయండి అని యేసుప్రభుల వారు చెప్పారా? యేసుప్రభుల వారే తన సొంత బంధువుడు, 6 నెలలు పెద్దవాడైన అన్న సమానుడు, గురు సమానుడు, ఆత్మీయ తండ్రి సమానుడు, బాప్తిసం ఇచ్చినవాడు, బాప్తిసం పొందిన వానికి ఆత్మీయ తండ్రి అయితే చెరసాలలో నుంచి సేవకులను పంపించాడు. నువ్వేనా, ఎవరైనా వస్తారా అయ్యా అంటే నేను చెరసాలలోనే ఉండాలా, విడిపిస్తావా లేదా నన్ను అన్న భావమా? మరి 4 రోజులు పోయిన తర్వాత ఆయన శిష్యులు వచ్చి, వాడు హేరోదు రాజు తల కొట్టించి చంపేశాడు, మొండెమే మిగిలేను, తల లేదు. ఆ తలను తీసుకుపోయి ఆ హేరోదియా అంతఃపురంలో పెట్టుకున్నది. కళ్ళు తెరిచి చూస్తున్నాడు తీక్షణమైన కళ్ళతో. నన్ను వ్యతిరేకిస్తావా? చూసావా నేను ఎంత పని చేశానో అని ఆ తలను పట్టుకొని ఎన్ని రోజులు వెకిలి చేష్టలతో యోహాను గారి తలతో ఆడుకుంటుంది అది. అయితే మొండెమును తీసుకొని వెళ్ళి సమాధి చేసి వచ్చాము నీ దగ్గరికి తిన్నగా. నువ్వు బంధువుడవట, నువ్వు ఆయన దగ్గరే బాప్తిసం పొందావట. ఏం చేద్దాం ఇప్పుడు? ఒక్క పిలిపిస్తే యేసుతో ధర్నాకు ర్యాలీకి వెళ్ళడానికి రారా? 5,000 మంది పురుషులు భోజనం చేయలేదా ఒకనాడు అరణ్యంలో? మరొక నాడు 4,000 మంది చేయలేదా? పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు కాక ప్రతి దినము 100,000 మంది స్వస్థత పొందుకోవటం లేదా? వాళ్ళందరూ రారా? ఎందుకు పిలిపివాడు? ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటానికి ఎందుకు వెళ్ళిపోతాడు? యేసు చేసింది మనము చేయాలా? యేసు చెప్పనిది చేయాలా మనము? యేసు శిష్యులు చెప్పినవి చేయాలా, చెప్పనివి చేయాలా? కడవరి గడి అని తెలుసుకొని మెలకువతో ఉండి ప్రార్థనలో ఏకీభవించాలా? ఏకాంతంగా రహస్యంగా వెళ్ళి ఏ సమయమందు జీవిస్తున్నామో తెలియటం లేదా? విరోధుల కాలము కదా, చట్టాలు చేస్తారు కదా మనకు వ్యతిరేకంగా, మన వాళ్ళే మనకు వేరైపోతారు కదా, కొంతమందిని చంపుతారు కదా, కొంతమందిని చెరసాలలో వేస్తారు కదా, నిందిస్తారు, దూషిస్తారు కదా. ఇంత స్పష్టంగా మొదటి నుంచి చెప్పబడుతూ ఉంటే ఆ మొదటి వాళ్లకు కూడా శ్రమలు, హింసలు వస్తే అంత్యకాలంలో ఉన్న మనకు ఎందుకు రావు? ఎందుకు మనము తిరగబడతామా? ఎందుకు మన సమాచారం అంతా తెలియచేసుకుంటాం మనమే? మేము ఇంతమంది ఉన్నాం. ఎవరో ప్రభుత్వపు ఎంతమంది క్రైస్తవులకు క్రిస్మస్ సీజన్లో బట్టలు ఇస్తాము, విందు భోజనం పెడతాము, రండి. వచ్చిన వాళ్ళందరూ రిజిస్టర్లో రాయండి, మీరు ఏ ఊర్లో సేవ చేస్తున్నారు, మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు అని వివరాలన్నీ గుట్టంతా లాగేసుకుంటూ ఉంటే పొలోమని పడిపోతారు. వెళ్ళిపోయి నా పేరు రాయండి, నా పేరు రాయండి, నా సంఘంలో 50 మంది విధవరాలు ఉన్నారు, 50 చీరలు ఇవ్వండి, నా సంఘంలో 300 మంది సంఘం నాది, 3 బ్రాంచీలు సంఘం నాది అంటే మన లెక్కంతా మనల్ని కొట్టే వాళ్ళకి, మనకు వ్యతిరేకులకు, విరోధులకు ఇచ్చేస్తున్నాం పోయి. ఎందుకు? ఆ చీర ఆ చీర 2 సార్లు నీళ్ళలో కట్టుకొని నీళ్ళలో వేస్తే, ఆ చీర కట్టుకుంటేనే మన తల్లులు విధవరాలు ఇంతకాలము ఆ చీర కొరకు ఆశపడే బతుకుతున్నారా? ఆ ఒక్క పూట భోజనం కొరకు వెళ్ళి ఆ భోజనం తింటేనే బతుకుతామా? భోజనం లేదా, పెట్టడా మన యజమాని? పెట్టకపోతే ప్రార్థన చేసుకొని ఉపవాసంలోకి వెళ్ళే వెసులుబాటు ఉన్నది కదా మనకు. పరలోకపు శక్తిని పొందుకునే శక్తి కేంద్రాలు, పవర్ హౌస్లు ఉన్నాయి కదా మనకు, ప్రార్థనా గదులు ఒంటరిగా. అందులో పవర్ హౌస్ లోనికి వెళ్ళక తాళం వేసేసి
పారిపోయి అక్కడ ఆ విందులు వినోదాల్లోకి వెళ్ళిపోయి రండి రండి మీ వివరాలన్నీ ఇవ్వండి అంటే ఇంతమంది క్రైస్తవులు ఉన్నారా అని మనం చెప్పబడటానిక? ఏ కాలం అందున్నాం మనము? ఏం చేయవలసిన కాలం అందున్నాము? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? అంత్యకాలము ఆఖరి గడియలు కాదా? యేసు మొదలు శిష్యులందరూ చెప్పిన కాలములే కదా. 28వ వచనము లూకా 21 జాన్సన్ గారు మీరు చదివిన ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలోనికి వెళదాం. లూకా 21:28. జాన్సన్ గారు. జరుగును ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనను. మన విడుదల సమీపించుతున్నది. తలలెత్తుకోవాలి. తిరుగుబాట్లు చేయటకు మనకు అనుమతి ఇవ్వలేదు యేసు ప్రభుల వారు. వారి గురించి మాటలే మాట్లాడుకోకూడదు. పడక గది మనసులో కూడా అనుకోకూడదు. రాజులను గురించి నిందించకూడదు. అయితే రాజులను గురించి ఏమి చేయవలెనో అది చెప్పబడింది. అధికారుల గురించి, మనుషులందరి గురించి మనము మన్ననతోనూ క్షేమముగాను జీవించాలంటే, బ్రతకాలంటే మనం ఏం చేయాలో అదే చేయాలి. అది తిమోతికి పౌలు గారు రాసిన ఉత్తరంలో 2వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో చెప్పబడింది. అవే చేయాలి మనం. అంతకు మించి చేయకూడదు. మించి చేయడానికి మనకు మార్గాలు లేవు. ఏది చేసినా దొరికిపోతాము. ఇంకా హింస పాలైపోతాము. అది చేస్తే మన్నన దొరుకుతుంది. పౌలు గారు చెప్పినవి, యేసు ప్రభుల వారు చెప్పినవి, యోహాను గారు చెప్పినవి ఆ మాటలు పాటిస్తే నేటికి కూడా మనకు క్షేమము. దేవుడి మాటల చేత మనలను ధైర్యపరచునుగాక. మనము ముఖములు ఎత్తుకుందుముగాక, మన తలలు ఎత్తుకుందుముగాక, మనకు విడుదల సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమె చిన్న ప్రార్థన జాన్సన్ గారు చేయండి. ఆశీర్వాదంతో తెలుగు సభను ముగించుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధురాలైన నీకే వందనము తండ్రి, నా యేసయ్యా నీకే స్తుతులైనా, నీకే స్తోత్రం ప్రభువానికి. ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభు నాయన, ఈ లోకంలో శ్రమ ఎదురైనప్పుడు నాయన మా స్నేహితులతో, బంధువులతో, ప్రభుత్వాలతో నైనా ప్రభా నాయన మాకు వ్యతిరేకత వచ్చేటప్పుడు ఈ విధంగానైనా నీ పాదాల దగ్గర నాయన ప్రభ ఎదురు చూడాలో, ప్రభ నీ సన్నిధులు ఎదురు చూడాలో అయ్యా మాకు తెలపబడిన గొప్ప విలువైన నా సువార్తను బట్టి నీకు వందనాలు నా తండ్రి. నా ఇంకా మేము పరిపూర్ణంగా మీ సంపూర్ణతలకు మేము వెళ్ళే రీతిలో మా జీవితాలని, మా బ్రతుకులను ప్రభు నీ వైపు తిప్పమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు ఆయన తన సన్నిధి కాంతిని మనందరి ముఖముల మీద, తలలెత్తుకున్న వాళ్ళ మీద ఉదయింపచేసి అందరినీ కరుణించునుగాక. దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని బలము, సత్యము, సమాధానము, సహవాసము మన విడుదల కొరకై దిగివచ్చుతున్న స్వామి ఏతెంచు వరకు, మనం ఎగిరిపోయి ఆయనను చేరుకున్నంత వరకు సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిదండి. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ పేరు పేరు వరుసన ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. తెలుగు సభ समाप्तము. సభలో ప్రవేశం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. आइए हिंदी सभा में प्रवेश करते हैं। प्रार्थना करने के लिए हमेशा की तरह हमारे बड़े भैया तैयार